కాస్త శ్రీవల్లి గారిలో ఉంటుందండి. శ్రీవల్లి గారిలో ఉంటుందండి. శ్రీవల్లి గారిలో ఉంటుంది. మా చెల్లెల్లా ఉండదండి. తను ఉంటుందంటే నువ్వు ఉండదంటావేంటి బావా? మా చెల్లి శ్రీవల్లి ప్రత్యేకం. తన పద్ధతి, తన మాట, తన లక్ష్యం, తన తెలివి, నడవడిక. ఈ ఊళ్ళో పెళ్లిడికొచ్చిన అమ్మాయిల్లో ఈ లక్షణాల్లో ఏవో 2-3 లక్షణాలు మాత్రమే ఉంటాయి గాని ఇన్ని లక్షణాలు ఒకరికే ఉంటాయంటే నేను నమ్మను. నా చెల్లి శ్రీవల్లి ప్రత్యేకం. శ్రీవల్లి పెళ్లి చేయాలి కాబట్టి ఎంత చక్కగా వివరిస్తున్నాడో మా బావ. అసలు పేరు వివరాలు అన్నీ కనుక్కోండి, ఖచ్చితంగా మాట్లాడతాను. సరేనండి. నేను పట్టేసుకోవాలనుకున్న శ్రీవల్లిని నువ్వు కట్టేసుకోవాలనుకుంటున్నావా? నా గురించి నీకు తెలీదు, తెలిసేలా చేస్తాను. అయ్యా, ఇవాళ విశేషమైన రోజు. మీ కోరికలేమైనా చీటీలో రాసి దేవుడికి దండం పెట్టుకుని చీటీలు ఇందులో వేయండి. వాటన్నిటినీ కలిపి మరలా ఒక్కొక్కరు ఒక్కో చీటీ తీసుకొని ఇతరులు రాసిన కోరికను తెలుసుకొని అది నెరవేరడానికి సాయం చేస్తానని ఈ విశిష్టమైన రోజు మాట ఇస్తే ఆ పార్వతీ పరమేశ్వరుడి కృపాకటాక్షాలు మీ మీద ఉంటాయి. సంతోషం పంతులు గారు, ఎంత మంచి మాట చెప్పారు. మన కోరికలు మనం తీర్చుకోవడం కాదు, మన కోరికలు రాసి పాత్రలో వేశాక అన్నీ కలిసిపోయి చీటీ తీసుకున్నాక అవతలి వారి కోరిక తీర్చడంలో మన పాత్ర ఉంది చూశారు, అది ఎంతో పుణ్యకార్యం. అవునమ్మా. ఒక్కొక్కరు 3-4 కోరికలు చీటీలో రాయొచ్చా పంతులు గారు? అన్ని కోరికలున్నాయంటే నీకు? ఒకటే రాయాలమ్మా. నువ్వు రాయి బావా. ఎందుకు రాయను? ఇదెవరు రాశారు? అమృతకే రాసిందనుకుంటా. తనకేమైంది? బానే ఉన్నాడు కదా. అవునన్నయ్య, నేను వీర్రాజు బావైనా బాగుండాలి అని రాయాలనుకున్నాను, కానీ అయినా అనేది రాయడం మర్చిపోయాను. దేవాబావలా కాకుండా వీర్రాజైనా మంచివాడిలా ఉండాలనేసి రాసినట్టుందన్నయ్య. ఒక్కొక్కరిది ఒక్కో తీరు. నాకైనా మళ్ళీ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఉంది. వీర్రాజు గాడికి ఏమొస్తుంది? వస్తే ఆస్తిలో వాటా వస్తుంది. అయినా వాడు బాగుండాలని నువ్వెలా సాయం చేస్తావు? వెంకటపతి రాజు గారు, ఇప్పుడు మీకొచ్చిన చీటీ చదవండి. రుణశేషం శత్రుశేషం లేకుండా ఉండాలి. ఇదెవరు రాశారు? నేనే రాశాను. అలా అవ్వడానికి నేను మీ బాటలో నడుస్తూ సహాయ సహకారాలు అందిస్తూ మీకు అండగా ఉంటానని మాటిస్తున్నాను. డాక్టర్వి, ఫైటర్ అవ్వాలనుకుంటున్నావా ఏంటి? కొంచెం జాగ్రత్త. అలాగే లేండి, సలహా ఇచ్చారు, సంతోషం, అదే చాలు. బ్రదర్, ఇప్పుడు మీరు చదవండి. మా అమ్మ త్వరగా రావాలి. నేనే రాశాను.
అమ్మ ఒడిలో ఆడుకోలేకపోయాను. అమ్మ చేయి పట్టుకొని నడక నేర్చుకోలేకపోయాను. అమ్మ గోరు ముద్ద తినలేకపోయాను. నేనేడిస్తే తను పాడే జోల పాటని వినలేకపోయాను. కనీసం అమ్మ అని నోరార పిలవలేకపోయాను. ఇవన్నీ నాకు కావాలంటే మా అమ్మ తిరిగి రావాలి, తిరిగి రావాలి. నిజం లోతుల్లోకి వెళ్తే మీ అమ్మ భారతి గారు తిరిగి రాని అనంత లోకాలకి వెళ్ళిపోయారమ్మా. అమ్మని తిరిగి తీసుకురాలేను గాని దానికి కారణమైన వాళ్ళని మాత్రం విడిచిపెట్టను. అమ్మా ఓ అమ్మా, ఈ జన్మకు ఇంతే రుణమమ్మా.